హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే జూన్ నెల పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటికే పింఛన్దారులు కూడా దాదాపు 10 నుంచి 12 లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పింఛన్ల కోసం. మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇక్కడ 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి పింఛన్ల పైన అలాగే జూన్ నెల 1వ తారీఖున వీరందరికీ కూడా కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. అలాగే కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను కూడా చేపట్టాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మీరు కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే మీరు ఏ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు? మరి 50 ఏళ్ల పింఛన్, వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, ఒంటరి మహిళ పింఛన్, అలాగే నేతన్న పింఛన్, ఇలా 24 రకాల పింఛన్లు ఉన్నాయి. మరి 24 రకాల్లో మీరు ఏ పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు గనక ఏర్పాట్లు చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క పింఛన్లు అయితే రావడం జరుగుతుందన్నమాట. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పింఛన్లకు సంబంధించి మీరు అప్డేటు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే ఏ ప్రూఫ్స్ని మీకు రెడీగా పెట్టుకోవాలి? మరి ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా ఈ పింఛన్లకు సంబంధించి అవకాశం అయితే ఇవ్వలేదు. మరి పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే మీరు తప్పకుండా తెలుసుకోండి. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి. చాలామంది ఏంటంటే 1 లేదా 2 నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి? అర్హతలు ఏంటి? అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా అందిస్తాను. ముఖ్యంగా ఇక్కడ లేటు చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి కొత్త పింఛన్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు అందరూ కూడా కొన్ని అప్డేట్ని గనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి కొత్త పింఛన్లకు మీరు ఈ విధంగా అప్లై చేసుకొని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి కూడా పొందేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 నుంచి 12 లక్షల కొత్త పింఛన్ల ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జూన్ నెలలో ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త పింఛన్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ మీరు ముఖ్యంగా 50 ఏళ్ల పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల పింఛన్కు అవకాశం ఇస్తామని చెప్పారు. మరి 50 ఏళ్ల పింఛన్కు
కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మాత్రమే ఇచ్చామని చెప్పారు. అది కూడా 50 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, అంటే 50 సంవత్సరాలు వచ్చినటువంటి వారందరూ కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా గనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పింఛన్ పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ 50 ఏళ్ల పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం కొన్ని విధి విధానాలు, కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది. 50 ఏళ్ల పింఛన్ మనం చెప్పుకున్నట్లుగా 50 ఏళ్ళ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అయ్యి ఉండాలి. అలాగే మనకు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేటు హిస్టరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని మరి ఈ నెల చివరిలో లేదా జూన్ నెల మొదటి వారంలో పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత మీరు ఈ కొత్త 50 ఏళ్ల పింఛన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ కొత్త పింఛన్లను అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఇదొక చక్కటి అవకాశం. మరి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండాలి. అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చేటటువంటి, అంటే పింఛన్లు వచ్చేటటువంటి అవకాశం లేదన్నమాట. ప్రతి పింఛన్దారుడికి కూడా ఇక్కడ దీంతో పాటుగా మనకు ఈ 50 ఏళ్ల పింఛన్తో పాటుగా మిగిలిన పింఛన్లను కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. వృద్ధాప్య పింఛన్ కానీ, ఒంటరి మహిళా పింఛను కానీ, ఇట్లా అన్ని రకాల పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తుంది. దాదాపు 10 నుంచి 12 లక్షల పింఛన్లు వచ్చాయి. కాబట్టి కొత్త పింఛన్ల కింద మీరందరూ కూడా సిద్ధంగా ఉంటే ఈ విధంగా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. రెడీగా ఉండండి. కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటటువంటి ఛాన్స్ అయితే మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ కల్పించబోతుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులకి ఇదొక చక్కటి అవకాశం. అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ పింఛన్దారులు ఉన్నారో వారికి జూన్ నెలలో కొత్త పింఛన్లు అయితే మంజూరు కాబోతున్నాయి. అంటే ముఖ్యంగా జూన్ 1వ తారీఖున పంపిణీ చేసేటటువంటి పింఛన్లలో ఈ కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా వితంతు కేటగిరీలో ఫౌజ్ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయబోతుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫౌజ్ పింఛన్కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులను అయితే ప్రభుత్వం అయితే స్వీకరిస్తుంది. మరి ఆన్లైన్ దరఖాస్తులలో భాగంగా ఎవరైనా సరే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి ఆ భర్త కనుక లేకుండా ఉంటే ఆ భర్త పింఛన్కు భార్య అప్లై చేసుకోవచ్చు. దీన్నే ఫౌజ్ పింఛన్ అంటారు. మరి ఇటువంటి మహిళలు చాలామందే ఉన్నారు. ప్రతి నెల కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకుంటున్నారు. మరి ఇటీవల ఎవరైనా సరే భర్తను కోల్పోయినటువంటి మహిళలు ఉంటే గనుక ఖచ్చితంగా మీరు ఈ ఫౌజ్ పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఫౌజ్ పింఛన్ కింద ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ మీకు అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ ఫౌజ్ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి. ఫౌజ్ పింఛన్కి అప్లై చేసుకుంటే జూన్ 1వ తారీఖున 4,000 రూపాయలు పింఛన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే తీసుకొచ్చి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కొత్త పింఛన్ల దరఖాస్తులను ఈ నెల చివరిలో వీలైతే లేదంటే జూన్ నెలలో ప్రభుత్వం 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. కాబట్టి ఇక్కడ
ఈ సందర్భంగా ఈ పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంట్లో కూడా వితంతు మహిళలు, వికలాంగుల పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క అప్డేటు అన్నింటిని కూడా ప్రభుత్వం అయితే అందించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసి ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన ప్రూఫ్స్ను ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి. రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే దానికి అనుగుణంగా మీరు ఇక్కడ లబ్ధి పొందొచ్చు అన్నమాట. రేషన్ కార్డు లేకపోతే మీరు కొత్త పింఛన్కి అప్లై చేసుకోలేరు. మరి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. అలాగే మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కేటగిరీ పింఛన్కి సంబంధించి ప్రభుత్వం తరపున లబ్ధి పొందడానికి మీరు కొన్ని అప్డేట్స్ను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీరు ఇక్కడ లబ్ధి పొందొచ్చు, లేకపోతే లబ్ధి పొందేటటువంటి అవకాశం లేదు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అప్డేట్ను అన్నీ కూడా చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఏర్పాట్లు చేసుకొని కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి. ప్రభుత్వం ఈ నెల చివరిలో జూన్ నెల మొదటి వారంలో కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి పింఛన్దారులకు ఖచ్చితంగా మీకు ఇక్కడ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది. మీరు మరి రెడీగా ఉండండి. రెడీగా ఉండి మీరు ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ను అన్నీ కూడా చేసుకొని అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఈ పింఛన్లు అయితే అందుతాయి. మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఈ అప్డేట్ని అన్నీ కూడా చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల పైన మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక అప్డేటు. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి.